భారతదేశం బంగ్లాదేశ్ల మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహం ఉంది. భారత్ ఎన్నోసార్లు ఈ దేశానికి సహాయం చేసింది. దానికి కృతజ్ఞతగా బంగ్లాదేశ్ ఉంటూ వస్తుంది. అలాంటి బంగ్లాదేశ్ పాక్తో స్నేహం చేస్తుంది. పాక్ కూడా ఈ దేశంతో స్నేహంగా ఉంటూ భారత్ను భయపెట్టాలని చూసింది. ఇందులో భాగంగానే పాక్ వైస్ ప్రెసిడెంట్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధర్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. 13 ఏళ్ల తర్వాత జరిగిన తొలి అధికారిక సందర్శనంగా నిలిచింది. 1971లో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేంత శత్రుత్వం ఉండేది. కానీ బంగ్లాదేశ్లో ఇటీవల రాజకీయ మార్పిడి, భారత్తో సంబంధాల్లో ఒడిదుడుకుల తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్కు దగ్గర కావాలని చూస్తోంది. కానీ భారత్ ఇచ్చిన చిన్న వార్నింగ్ ఆ రెండు దేశాల సంబంధాలకు చెక్ పెట్టింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఈ పర్యటనకు ముఖ్య కారణం. యూనస్ ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ చైనాతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంటోంది. జమేతా ఇస్లామీ వంటి మతోన్మాద సంస్థలతో సహకారం, అమెరికా మద్దతు పాకిస్తాన్తో దగ్గరవ్వడం భారత్కు ఆందోళన కలిగించే అంశాలు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైనిక గూఢచార సంస్థ అధికారులు బంగ్లాదేశ్లో జమేతా ఇస్లామీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం, రంగ్పూర్ జిల్లాలోని చికెన్ స్నెక్ సమీపంలోని ఎయిర్ బేస్ను చైనాకు అప్పగించాలనే నిర్ణయం భారత్కు వ్యూహాత్మక సవాళ్లను సృష్టిస్తోంది. బంగ్లాదేశ్లోని ఎయిర్ బేస్ నిర్మాణ కాంట్రాక్ట్ను పాకిస్తాన్ కంపెనీకి అప్పగించడం, చైనాతో సైనిక సహకారం పెంచుకోవడం ఈ పర్యటన యొక్క మరో కీలక అంశం. చికెన్ స్నెక్ ప్రాంతం ఈశాన్య భారత్ను దేశంతో అనుసంధానించే సన్నని భూభాగం, వ్యూహాత్మకంగా కీలకమైంది. ఈ ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ ప్రభావం పెరగడం భారత్ భద్రతకు గణనీయమైనటువంటి ముప్పుగా పరిగణించబడుతోంది. ఈ సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బంగ్లాదేశ్ నుండి భారత్పై తూర్పు దిశ నుంచి దాడి చేసే సూచనలు చేయడం పాకిస్తాన్ ఎత్తుగడలో భాగం. భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ బంగ్లాదేశ్కు సున్నితమైన హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉల్ జమన్ భారత్కు అనుకూల ధోరణిని కొనసాగిస్తున్నాడు. అయితే యూనస్ ప్రభుత్వం ఆయనను తొలగించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలు విఫలమవడంతో భారత్ యొక్క దౌత్యపరమైనటువంటి పాత్ర కీలకంగా ఉంది. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు ఊపందుకున్నప్పటికీ బ్రహ్మపుత్ర, గంగా, తీస్తా, కుషియా వంటి నదుల నీటి సరఫరా భారత్ నియంత్రణలో ఉండడం వల్ల బంగ్లాదేశ్ భారత్పై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. ఈ భౌగోళిక ఆధిపత్యం భారత్కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలు బలోపేతం కావడానికి 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం చేసిన దురాఘాతాలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఆ సమయంలో లక్షలాది మంది ఊచకోతకు గురైన ఘటనలకు పాకిస్తాన్ బాధ్యత వహించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. అదనంగా దేశ విభజన సమయంలో $4.52 బిలియన్ ఆస్తులపై బంగ్లాదేశ్ హక్కు కోరుతోంది. ఇషాక్ ధర్ ఈ డిమాండ్లను గతంలో ముగిసిన అధ్యేయంగా కొట్టిపారేయడం ద్వైపాక్షిక సంబంధాలకు ఆటంకంగా మారింది. 1974-2002లో పాకిస్తాన్ క్షమాపణలు చెప్పినప్పటికీ మళ్ళీ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడం ద్వారా సంబంధాలు బెడిసికొట్టాయి. 4082 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే బంగ్లాదేశ్ భారత్పై ఆర్థిక, భౌగోళికంగా ఆధారపడుతుంది. నీటి సరఫరా, వాణిజ్యం, ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ వంటి అంశాల్లో భారత్ ఆధిపత్యం బంగ్లాదేశ్ను భారత్తో సహకరించమని ఒత్తిడి తెస్తుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్తో సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రయత్నాలు భారత్ యొక్క దౌత్యపరమైన హెచ్చరికలతో చెక్ పడింది.